సుంటికాయలే ఒకరికొకరు పడరు మాత్రం అనుకుంటూ ఉంటారు. అలాగే కుదరదు. దేవుని స్తోత్రం. దేవుడి పని జరగదు. ఏం పని జరగదు? దేవుడి పని జరగదు. నువ్వు యువేదియ మార్పు రావాలా, సుంటికాయ మార్పు రావాలా. ఇద్దరు ఆడలే వాళ్ళు మార్పు వస్తే వాళ్ళ బలమైన కార్యము పిలిపి సంఘంలో జరిగింది. మాకు యువేదియ ఉంది, సుంటికాయ వెళ్ళిపోయింది. సుంటికాయతో కొంతమంది తీసుకెళ్ళిపోయింది. మరి సుంటికాయ అంటే మామూలు కాదు. సుంటికాయ ఏం చేసింది? కొంతమందిని తోసుకెళ్ళిపో. అమ్మ బాబా చాలా పెద్దవాళ్ళు. ఇక్కడ నేను మిమ్మల్ని అంటున్నాను, మీరు కూడా యువేదియల్లాగా సుంటికాయలాగా ఏమంటే విభేదంగా కాదు, కలిసి ఉంటే గొప్ప పని జరుగుతుంది. అందుకే ఇది నా దేవుని మందిరం, ఇది మా సంఘం, ఇది మా సేవ, ఇది మా పాస్టర్ గారు, ఇది మా పాస్టర్ అమ్మ గారు అని మీరు ఎప్పుడైతే నిలబడతారో మీరు యువేదిగా మారిపోతారు, సుంటికాయలుగా మారిపోతారు. మీ ద్వారా అనేక ఆత్మలు దేవుడి దగ్గరకు వచ్చేస్తాయి. దేవుడి స్తోత్రం. అందుకే మీరు ఒక్కొక్కరు ఏమంటే స్త్రీలు అక్క చెల్లెలు అనుకోకండి, యువేదిగా సుంటికాయలాగా మీరు నిలబడండి దేవుడి కొరకు. హల్లెలూయా. ఎందుకంటే మీకు వచ్చిన అవమానం, నింద, బాధ ఏదైనప్పటికీ దేవుడు తోడుగా ఉంటానని చెప్పాడు. అందుకే మనకి దేవుడికి పెట్టిన పేర్లో ఒక పేరు ఏంటంటే ఇమ్మానుయేలు. చెప్పండి, ఇమ్మానుయేలు. ఉన్నావుతో మా ఇన్నాళ్ళు తోడుగా మాతో ఉన్నావు, ఇమ్మానుయేలుగా వెన్నైకి నడిచావు. నీకే స్తోత్రము, నిన్నే అనుసరింతుము జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నిన్నే అనుసరింతుము. మా వదిలి గారు మీకు పిల్లగానే అంత ఆనందంగా వచ్చారు. నేను పిలుస్తున్నాను మొహం మార్చుకున్నప్పుడు ఏంటి ఆవిడ పిలిచిందంటే ఏదో గట్టిగా ఆడుతుందని వచ్చేసారు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మ మన కోట ముందు రెండు అంటే అప్పుడు ఏమి ఆడుతున్నారు? నూడిల్స్ ఏ ఆడుతున్నారు? పాస్టర్ గారు వెళ్తే ఇలాంటి నూడిల్స్ని, అప్పడాలు, గారెలుని మా ఇంటి యజమానే పిలిచిందంటే కంపల్సరీ వచ్చేయాలంటే పిల్ల పీచులతో కూడా వచ్చేసారు మీరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలా ఉంటుంది యువేదియ సంగతి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అవునమ్మా, అంతేనా అమ్మా? మరి ఏంటనుకుంటున్నారు? అందుకే నిలబడాలి. ఎవరి కోసం? దేవుని కొరకు. అందుకే ఈరోజు మంచి సాక్ష్యం చెప్పారు. నిజంగా థైరాయిడ్ కనబడట్లేదు, ఏది షుగర్ కనబడట్లేదు, ఏది కనబడదు. దేవుని స్తోత్రం. మన దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఒకసారి మా అనుకి ఏమండి ఆ కరోనా చాలా ఎక్కువగా ఉందన్నారు. ఎవరో బండి వెనకాల ఒక ఆయన, అందరు పిలిచినా ఎవరు రాలేదు, ఒక ఆయన ఎవరు వచ్చారు, ఆయన బండి మీద తీసుకెళ్తున్నారు హాస్పిటల్కి. అంటే ఆ రోజు వచ్చింది, ఎంత ఏడుపు వచ్చిందంటే అంత ఏడుపు వచ్చింది. అక్కడ మొదటి పిల్లలు ఉంటుంది కదా, బంగారం పిల్లలు, అక్కడ కూర్చొని కన్నీరు గార్చి ప్రార్థన చేస్తాం. అంటే నిజంగా కన్నీరుని దేవుడు తోసివేసే దేవుడు కాదు. అందుకే నాకు ఇప్పుడు ఈ మాట గుర్తు వస్తుంది. నా ప్రార్థన నీవెప్పుడు